హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో పుదీనా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్పైసీగా, ఫ్లేవర్ఫుల్గా, ఇన్స్టెంట్గా చేసుకోగలిగే ఒక మంచి రెసిపీ ఇది. దీనికోసం ముందుగా 1 కప్పు పుదీనాని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోకి 2 పచ్చిమిరపకాయలు, అలానే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పుదీనా ఆకుల్లో ఉండే ఆ పచ్చిదనం మనకి బ్లెండ్ చేసుకోవడానికి సరిపోతుంది. ఏ కప్పుతో అయితే పుదీనా తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల ఉడికించిన అన్నాన్ని తీసుకోవాలి. అన్నం ఇలా పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన కడాయిలో ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా కొంచెం వేసుకొని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొన్ని పల్లీలు, నచ్చితే కొన్ని జీడిపప్పుల్ని వేసుకొని ఇవి క్రంచీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకుని దూసి వేసుకొని తాలింపుని పూర్తిగా వేయించుకోవాలి. ఇలా వేగిన తాలింపులో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే మన రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపును కూడా వేసుకొని పుదీనా పేస్ట్లో ఉండే పచ్చిదనం అలానే ఆ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. పల్లీలు, జీడిపప్పు క్రంచీగా ఉండటం కోసం నేను ఇలా పుదీనా పేస్ట్ని సైడ్కి వేయించుకుంటున్నాను. లేదంటే అవి కొద్దిగా మెత్తపడతాయి. మీరు కావాలనుకుంటే అన్నీ కలిపైనా వేయించుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఉడికించిన అన్నం యాడ్ చేసుకొని పుదీనా పేస్ట్ అలానే స్పైసెస్ అన్నీ కూడా అన్నానికి చక్కగా పట్టే వరకు 1 నిమిషం బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఈ పుదీనా రైస్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నం ఎప్పుడైనా ఎక్కువగా మిగిలిపోయినా, కర్రీ లేకపోయినా, అలానే టిఫిన్ బాక్సెస్లోకైనా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.